ఇంకెవరైనా మాట్లాడాలి ఉంటే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తర్వాత ఇది జైబిన్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. మార్నింగ్ విశ్లేషణ. అజయ్ బాబు గారు ఎక్కడన్నా బాగుండాలి, పాస్టర్ ప్రవీణ్ పగడాల విషయంలో న్యాయం జరగాలి, మీ అందరూ కూడా ప్రశ్నించండి, మీరు కూడా ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పాటు కాండి, మీ అందరు సంఘటితం అయితేనే ఈ సమస్యకు పరిష్కారం అయిపోతుంది. లేకపోతే రాబోయే రోజుల్లో భయంకరంగా కుట్రలేదనుకుంటే ఏమాత్రం వెనకాడబోరు. జైభీం టీవీ సబ్బండ కులాల ఆత్మగౌరవం నినాదం. జైభీం టీవీ జైభీం నినాదం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలో భాగంగా నిలబడ్డది. దయచేసి కులపరంగా మతపరంగా చూడకుండా ఒక మనిషిగా చూడండి. జైభీం టీవీ మన ఆత్మగౌరవం కోసం పుట్టినటువంటి నినాదము. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, విలువైన కామెంట్ చేయండి. మీకు ఏమైనా చెప్పాలనుకుంటే ఈ లైవ్ ద్వారా మీ కామెంట్ రూపంలో చెప్పినట్లయితే నేను చెప్పేసేటువంటి ప్రయత్నం చేస్తాను. నా కామెంట్లు ఉన్నాయి ఫ్రెండ్, చెప్పడానికి చెప్పచ్చా? కామెంట్లు కూడా చెప్తాను. జైభీం టీవీలో చాలామంది కామెంట్ ఇస్తున్నారు, కామెంట్స్ కూడా చెప్పేసాను ప్రయత్నం. అలానే చూడండి, అలా ఉన్నటువంటి మనోభావాలు దెబ్బతినే అంటున్నారు, మనోభావాలు దెబ్బతినే అంటున్నారు. ఇక్కడ కొన్ని టీవీ ఛానళ్ళు పెడుతున్నారు, వాళ్ళు ఎట్లా పెడుతున్నారో ఇష్టానుసారంగా మాట్లాడుతున్న సందర్భంలో అలా కొన్ని ఛానల్స్ ఇష్టానుసారంగా, ఈ ఛానల్ చూడండి ఎంత దారుణంగా పెడతారో. శివశక్తి ఛానల్ అనేది పర్టిక్యులర్గా ఉన్నది క్రైస్తవ సమాజం తిట్టడం కోసమే, క్రైస్తవ సమాజాన్ని బట్టగలిసి మేయడం కోసం పుట్టినటువంటిది ఇది. చూడండి, సీతమ్మ రావుడికి అలా బుద్ధి చెప్పారు, మీరు ఏం చేయాలో చూడండి. ఇక వీళ్ళు ఎట్లా ఎంత ఘోరాతి ఘోరంగా మాట్లాడుతున్నారో, ఏ విధంగా మాట్లాడుతున్నారో వీళ్ళు చూడండి. ప్రవీణ్ పగడాల విషయంలో పాస్టర్లతో డిబేట్, చివరికి వాళ్ళే ఒప్పుకున్నారు. ఇవన్నీ చూడండి ఎంత దారుణంగా ఉంటే వాళ్ళు చేసేటువంటి ట్రోల్ ఏందో, ఎంత భయంకరంగా వీళ్ళు మాట్లాడుతున్నారు, ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో, ఎంత దారుణమైనటువంటి అవమానానికి గురి చేస్తున్నారో చూడండి. ఇక పాస్టర్లు అల్లిన క్రైమ్ కొత్త స్టోరీ. ప్రవీణ్ సిస్టర్ చెప్పిన ఆ ఒక్క విషయంలో పటాపంచలాడు. మేమైనా ఎంత దాడులు వేస్తున్నారు, ఎంత అద్భుతమైన దాడులు వేస్తున్నారు, ఏ విధంగా ట్రోల్ చేస్తున్నారు, ఏ విధంగా మనస్మృతిని అవలంబిస్తున్నారు, ఏ విధంగా మేమైనా కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు, ఎంత భయంకరంగా చేస్తున్నారు. మరి వీళ్ళందరి మీద కేసులు కావాలి కదా. ప్రవీణ్ పగడాల విషయంలో ఇప్పుడే మనం చెప్పినాం కదా, అజయ్ బాబు మాట్లాడు. ప్రవీణ్ పగడాల ప్రమాదంపై స్పందించిన కరుణాకర్ 90% కేసు క్లోజ్. ఇక వాళ్ళే డిసైడ్ చేసేళ్ళు 90% కూడా క్లోజ్ అయిపోయింది. వాళ్ళు ఎవరైతే ఉన్నారో క్రైస్తవ సమాజం తిట్టడం కోసం పుట్టిన అనేక యూట్యూబ్ ఛానల్స్, అనేక మంది మేధావులు, అనేక మంది పసిగట్టుకొని క్రైస్తవ సమాజం తిడుతూ పైచకి ఆనందం ఉంది డబ్బులు అందుకునేటువంటి చాలామంది చూడండి ఏ విధంగా. ప్రవీణ్ పగడాల ప్రమాదంపై స్పందించిన కరుణాకర్, ఈయననే కరుణాకర్ చూడండి. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్పందించాలో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు కూడా ప్రవీణ్ పగడాల విషయంలో ఎవరైతే స్పందించాలో అజయ్ బాబు స్పందించిన అజయ్ బాబు ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడో కూడా, ఏపీఎస్లో ఉన్నాడో, ఎవరి దగ్గర ఉన్నాడో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం. ఇక్కడ మనం మాట్లాడుతున్న సందర్భంలో వీళ్ళు పని కట్టుకొని ఈయనే చెప్తున్నాడు 90% క్లోజ్ అయిందట. ప్రవీణ్ పగడాల ప్రమాదంపై స్పందించిన కరుణాకర్ 90% క్లోజ్ అట. చూడండి, ఇక వాళ్ళకి అన్ని ఇన్ఫర్మేషన్ ఉంది, వాళ్ళ దగ్గర స్పష్టంగా ఉంది, వాళ్ళ డైరెక్షన్లో జరుగుతుంది కాబట్టి, వాళ్ళకి తెలియకుండా జరగదు కాబట్టి, వాళ్ళ డైరెక్షన్లో ఉంది కాబట్టి అన్ని కేసుకు సంబంధించినటువంటి అన్ని ఆధారాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. హిందుత్వవాదులు, ఏ అయితే మతోన్మాదం చెప్పుకునేటువంటి వాదులు, ఏ అయితే హైందవ వాదులు, వాళ్ళందరి దగ్గర సమాచారం ఉంది. కానీ మన దగ్గర మరి ఇక్కడ సమాచారం ఉన్నా కనీసం మాట్లాడలేని పరిస్థితులు, కనీసం సమాచారం ఉన్నా కనీసం ప్రశ్నించలేని పరిస్థితులు, సమాచారం మీ దగ్గర ఉన్న ఒకట మీరు చెప్పకపోతే వేస్ట్. ఇక చూడండి, వాళ్ళే చెప్తున్నారు ప్రవీణ్ పగడాల ప్రమాదంపై స్పందించిన కరుణాకర్ 90% క్లోజ్ అయిపోయిందని. పాస్టర్ల ప్రచారానికి చెక్ పెట్టిన పోలీసులు చూడండి. ఎవరైతే మీరు ప్రచారం చేస్తారో చూడండి, వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. ఎవరైతే మీరు ప్రచారం చేస్తున్నారో, ఎవరైతే మాట్లాడుతున్నారో, ఎవరైతే మీకోసం ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరి ప్రచారాన్ని కూడా ఫుల్ స్టాప్ పెట్టాలి. వీళ్ళకి తెలిసిన సమాచారమే, వాళ్ళు చెప్పిన సమాచారం చెప్తున్నాను, వాళ్ళు పెట్టిన సమాచారమే చూపిస్తున్నాను, క్లోజ్ అయిపోయిందని చెప్తున్నారు. ఇగో చూడండి ఎంత ఘోరంగా ఉందో, ఎంత దారుణంగా ఉందో. వీళ్ళందరూ కరుడు కట్టుకొని ఉన్నటువంటి మేతన్మాలు. ఈయన ఒక సందర్భంలో డబ్బులు దండుకొని మోసం చేసి ఆయన అరెస్ట్ చేసేళ్ళు. వాళ్ళు చూడండి ఏ విధంగా ఉందో. మనం ఏమి ఇవ్వగలం, ఏది కాదు, ఎంత ఇవ్వగలం అనేది చెప్పేటువంటి నేపథ్యం ఉంది. వాళ్ళు చెప్పేటువంటి బైబిల్ ప్రకారంగా యేసు పాపి కాదా, బిగ్ డిబేట్లో బైబిల్ దాచిపెట్టిన వాస్తవాలతో పాస్టర్ జాన్ పాల్ ఒక వ్యక్తిని కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. మనం చూస్తున్నాం ఇవన్నీ వాళ్ళు భయంకరమైనటువంటి కుట్రలో భాగంగా. పాస్టర్ ప్రవీణే తాగి చచ్చిపోయాడు. ఇగో చూడండి, ప్రవీణ్ పాస్టరే తాగి అదే ఫైనల్ రిపోర్టు. ఇగో వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు, ఇంతకన్నా సాక్ష్యం లేదు. దయచేసి మేధావులరా, దయచేసి క్రైస్తవ సమాజమా,
నీకు ఎంత నష్టం చేయాలో అంత నష్టం చేసేయాలి, ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేసేయాలి, ఏ విధంగా నేను ఇబ్బందులకు గురి చేయాలి ఆ విధంగా ఇబ్బందులకు గురి చేస్తారు, ఏ విధంగా వాళ్ళు తమ్ములని పెట్టుకొని ఎంత నాటకాలు ఆడాలో అంతకన్నా నాటకాలు ఆడుతున్నారు, ఏ విధంగా నేను బ్లాక్మెయిల్ ఆ విధంగా బ్లాక్మెయిల్ చేస్తారు, ఏ విధంగా క్రైస్తవ సమాజాన్ని ఎంత బదనం చేయాలో అంత బదనం చేస్తున్నారు. ఎంత దారుణంగా చూడండి, పాస్టర్ ప్రవీణ్ తాగే చచ్చిపోయారట. ఎంత ఘోరం చూడండి, ప్రవీణ్ పాస్టర్ తాగి చచ్చిపోయినా ఈ క్లోజ్గా మొత్తం అయిపోయింది. పాస్టర్లు ఎక్కడ మాట్లాడినా కూడా అంచివేస్తాను చెప్తారు. అందరూ కూడా చూడండి ఎంత దారుణంగా ఉందో. శివశక్తి కరుణాకర్ సుగుణ ఫస్ట్ రియాక్షన్, నేను దేనికైనా సిద్ధము. చూడండి, పాస్టర్ ప్రవీణ్ తాగి చచ్చిపోయాడట. చూడండి, ఇక ఆయననే పోసిండా మరి మద్యం, ఆయననే దగ్గరుండి మద్యం పోసిండా మరి, ఆయన హస్తం ఉందా, ఆయనకు రిపోర్ట్ తెలుసు, అన్నీ తెలుసు. మరి ఏంది ఇంతగానో దారుణం, ఇంతకన్నా ఇంకా దారుణం ఏముంటుంది చూడండి, ఇంతకన్నా మీకు ఏం కావాలి ఇంకా. మా దేవుడు నిన్ను వేసేస్తాడు, మీ సంగతి తేలేదాకా మళ్ళీ మళ్ళీ పుడతా, మాటలు హద్దులు దాటిన యుద్ధం. ఇక చూడండి ఎంత దారుణం. ఇది ప్రమాదం కాదు, హత్య. వీళ్ళే హంతకులు. జనవరి 1 వాగ్దానాల వెనుక ఉన్న గుట్టు చెప్పిన మాస్టర్ గారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పాస్టర్ ప్రవీణ్ పగడాల విషయంలో ఈ విధంగా మాట్లాడి ఈ విధంగా వాళ్ళు చేస్తుంటే ఎంత దారుణం ఉందో చూద్దాం. ప్రవీణ్ పగడాల గారి వీడియోలు కూడా చూద్దాం, ఏ విధంగా ఆయన ఏ విధంగా చెప్పిండు, ఏ విధంగా చెప్తున్నాడు చెప్పేట ప్రయత్నం. ఇది ప్రధానంగా ఉన్నటువంటి వార్తల నేపథ్యం. దయచేసి మీ అందరూ కూడా నేను ఒకటే చెప్తున్నాను, దయచేసి మీరు షేర్ చేసుకోండి అన్నా. మీరు షేర్ చేసుకోకపోతే మనం ఏం చేయలేం. వాళ్ళు ఏది మాట్లాడినా లక్షల మందికి ఆ వీడియోలు షేర్ చేసుకుంటున్నారు. లక్షల హైందుత్వ గ్రూపులలో, లక్షల హిందూ గ్రూపులలో వాళ్ళు ఏ విధంగా అయితే మసిపూసి మారేలా అంతకన్నా 100 రెట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల, వాళ్ళ ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళు ఏది చేయాలో అది చేస్తున్నారు. సంఖ్యాబలం ఎక్కువ, అంగాబలం ఎక్కువ, ఆర్థిక బలం ఎక్కువ. కాబట్టి వాళ్ళు ఏ ఆడిందో ఆట, పాడిందే పాటగా కొనసాగుతుంది. దయచేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలారా, మీరు ప్రశ్నించే గొంతుకలకు నేను అండగా ఉన్నాను. దయచేసి ఈ వీడియోలన్నీ షేర్ చేసుకోండి, కామెంట్ చేయండి అని చెప్పడమే నా బాధ్యత. మీ దగ్గర నుంచి ఎలాంటి ఏది లేదు. న్యాయం కోసం నిలబడండి, న్యాయమైనటువంటి డిమాండ్ కోసం నిలబడండి. మీరు ఎంతమందికి షేర్ చేస్తే అంతమందికి ఈ సమాచారం వెళ్ళిపోతుంది. దీని ద్వారా ప్రవీణ్ పగడాలకు న్యాయం జరిగేటువంటి సందర్భం ఉంది. వేల గొంతుకలు ఒకటైపోయినాయి, సింగిల్గా మనం ఫైట్ చేస్తున్నటువంటి నేపథ్యం ఒకటైపోయింది. థ్యాంక్ యూ సో మచ్. జై భీమాల్.